సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ నేతలు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, అజీజ్ బాషా, పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ ప్రస్తుతం ఎదుర్కొంటున్న దేశ సమస్యలపై సమావేశాల్లో చర్చించడం జరిగిందన్నారు. గతంలో విజయవాడలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో సమస్యలపై చర్చించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడడం జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి సొంత గనులు కేటాయించాలని తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. Friends, we had meeting of the national executive of our party yesterday and today. We discussed the current political situation in the country. We discussed the task before CPI and the entire left. We discussed our forthcoming party congress. This year happens to be the centenary of our party. We discussed the celebrations which are going on across the country. Friends, at the outset, I must tell you, the last party congress was held in Vijayawada. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 2 రోజుల పాటు మన విశాఖ నగరంలో జరిగాయి. ఇంతకుముందు డి రాజా గారు చెప్పినట్లుగా ఇవాళ విశాఖ నగరంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రధానమైన సమస్యగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం పైన తీర్మానించడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ నరేంద్ర మోడీ విధానాలు మారడం లేదు. ఏది ఏమైనా దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే దాంతో వారు ముందుకు సాగుతూ ఉన్నారు తప్ప అది ఇంతవరకు కూడా ప్రైవేటీకరణ ఉండదు అని స్పష్టమైన ప్రకటన ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి రావడం లేదు. నిన్ననే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు వచ్చారు, వారు సహాయం చేస్తామంటున్నారు తప్ప దీనికి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. వాటికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం కానీ లేదా సెయిల్లో విలీనం చేయడానికి కానీ ఒక స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రాలేదు. అది రావాలని, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పి మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించడం జరిగింది. నెంబర్ 2 ఏమంటే ఇవాళ దేశవ్యాప్తంగా లౌకికవాదం, ప్రజాతంత్రవాదం అంతా కూడా ప్రమాదంలో పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే మత ప్రాతిపదిక పైన మెజారిటీ మతస్థులను రెచ్చగొట్టి మైనారిటీలను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తూ ఇవాళ దేశంలో లౌకికవాదాన్ని మట్టుబెడతా ఉన్నారు, ప్రజాతంత్రవాదాన్ని పాతరేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున 3 వారాల పాటు రాజకీయ ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పి జాతీయ కార్యవర్గంలో నిర్ణయించడం జరిగింది.